మిత్రులారా నమస్తే. అంబానీల ఇంట పెళ్లి సంబరం ముగిసింది. నెలల తరబడిగా సాగింది. ప్రపంచం అంతా కనులారా వీక్షించింది, వీణులారా విని తరించింది. కోర్స్ డబ్బున్న వాళ్ళు ఎంతైనా ఖర్చు పెడతారు. వాళ్ళు ఖర్చు పెట్టాలి కూడా. కనీసం ఆ సందర్భంగానైనా వాళ్ళ ఆత్మీయులు, వాళ్ళ చుట్టాలు, పట్టాలు, బంధుమిత్రులు వీళ్ళందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, దేనికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, బట్టలకి ఎంత, భోజనాలకి ఎంత, చిన్న చిన్న అలంకరణలకి ఎంత, రిటర్న్ గిఫ్ట్లకి ఎంత, వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు పెళ్ళిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా మనకు తెలియనటువంటి విషయాలు అన్నమాట. మనకు పెళ్ళంటే ఏదో 4 కట్నం డబ్బులు కూడబెట్టుకొని దాచుకున్నదంతా ఖర్చు పెట్టి, ఇంకా వాళ్ళు వీళ్ళు సంబరాలు చేస్తున్నారని చెప్పి మనం కూడా అప్పులు చేసి, ఆ అప్పులు తీర్చడానికి, పెళ్ళికి చేసినటువంటి అప్పులు తీర్చడానికి జీవితం అంతా తలమునకలు కావడం, ఇది మనకు తెలిసినటువంటిది, సామాన్య భారతీయుడికి తెలిసినటువంటిది. ఇక గర్భదరిద్రులైనటువంటి వాళ్ళ విషయం పక్కనే పెడదాం. సరే, ఏది ఏమైనప్పటికీ మిత్రులారా, ఈ పెళ్ళి జామ్నగర్లో జామ్ అంటూ మొదలైంది. ముంబైలో నిన్న ధూమ్ధామ్గా ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులందరూ విచ్చేశారు. ఇక మన దేశంలో సరే కార్పొరేట్లు, సినీ సెలబ్రిటీసు, రాజకీయ నాయకులు, వాళ్ళు వీళ్ళు అని కాదు, ప్రతిపక్ష నాయకులు వచ్చారు, అధికార పక్ష నాయకులు వచ్చారు, అందరూ వచ్చారు. క్రికెట్ వీరులు వచ్చారు, అందరూ ఎంజాయ్ చేశారు బ్రహ్మాండంగా. అక్కడికి వెళ్ళిన వాళ్ళే కాదు, టీవీలు పెట్టుకొని, సెల్ ఫోన్లు పట్టుకొని అందరూ కూడా ఎలా చేసుకుంటున్నారో చూశారు. వాళ్ళు అప్పటి నుంచి జామ్నగర్లో చేసిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ మొదలుకొని, ఆ యూరప్ క్రూయిజ్లో చేసినటువంటి సంబరాన్ని మొదలుకొని, తర్వాత వాళ్ళు చేసినటువంటి మెహందీ పార్టీలు కానీ, సంగీత్ కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఏ డ్రెస్సులు వేసుకున్నారు, అలాగే వీళ్ళంతా కోలాహలం. ఊళ్ళో పెళ్ళి అయితే ఏదో అని మన వాళ్ళు సామెత చెప్తారు. అలాగా ఇక అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి రంగాలంకరణతో వెళ్ళారు. అద్భుతంగా అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఇదంతా బాగానే ఉందండి. మనం దానికేమీ పెద్ద ఆశ్చర్యపోనవసరం లేదు. కుబేర్లు డబ్బు ఖర్చు పెడితే దానికి ఆశ్చర్యమే ఉంది. కానీ ఈ సందర్భంగా చాలా మీమ్స్, సోషల్ మీడియాలో ట్వీట్స్, ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో 2-3 విషయాలు నాకు ముఖ్యంగా నన్ను ఆకర్షించినవి మీకు చెప్తానన్నమాట. సరే, వాళ్ళు బంగారం పూత పూసినటువంటి వస్త్రాలు వేసుకున్నారు, పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అని చెప్పేసి. ఇక అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకట, సినీ సెలబ్రిటీస్ కట, ఒక్కొక్కరికి, నిన్న మా అబ్బాయి చెప్తున్నాడు, అది నిజమో కాదో నాకు తెలియదు కానీ, సినిమా సెలబ్రిటీస్కి ముఖ్యంగా ఒక్కొక్కరికి 2 కోట్లు ఖరీదు చేసేటటువంటి వాచీలు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు. సినిమా సెలబ్రిటీస్కి అంత ఇస్తే పొలిటికల్ లీడర్స్కి ఎంత ఇచ్చుంటారు? సో వాళ్ళకి ఆ రూపంలో నగలు నట్రా రూపంలో ఇవ్వడం కుదరదు. వాళ్ళకి ఇచ్చేటటువంటి రూపాలు వేరు, ఆ విధి విధానాలు వేరు. అవి మనం ఊహించుకోవచ్చు, లేదా మన ఊహకు కూడా అందవు. సో రాజకీయ నాయకులకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్లు అందరూ వెళ్ళారు. విచిత్రం ఏంటంటే, రాజకీయ నాయకులు వెళ్ళారు, కార్పొరేట్లు ఎలాగూ వెళ్తారు, విదేశాల నాయకులు ఎలాగో వచ్చారు, కానీ స్వామీజీలు కూడా వెళ్ళారు ఈ పెళ్ళికి. విచిత్రం ఏమిటంటే, ఈ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి చేవాట్లు పెట్టి విసిగిపోయిందే ఆ పతంజలి. ఆయన కూడా ఆ పతంజలి పేరు మీద ఔషధాలు అమ్మి కోట్లకు పడగలెత్తినటువంటి రామ్దేవ్ బాబా కూడా వెళ్ళాడు. పెళ్లి కొడుకుతో చెయ్యి కలిపి కుప్పిగంతులు కూడా వేశాడు. స్వామీజీలకు అక్కడ పని ఏంటో తెలియదు కానీ, వీళ్ళతో పాటు ఆ ఉత్తరాఖండ్ పీఠానికి చెందినటువంటి స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి కూడా వెళ్ళాడు. మనకు బాగా గుర్తుంది, అయోధ్యలో రామ మందిరం ఆవిష్కరణ సందర్భంగా ఆయన విమర్శించాడు. సగం పూర్తయినటువంటి మందిరానికి ఆవిష్కరణ ఏంటి, అక్కడ విగ్రహ ప్రతిష్ఠ ఏమిటి అని చెప్పేసి ఆయన తీవ్రంగా విమర్శించాడు. సరే, ఆయన ఏమీ పట్టించుకోలేదు నరేంద్ర మోడీ గారు, అది వేరే విషయం. మొన్నటికి మొన్న రాహుల్ గాంధీని లోక్సభలో ఆయన యాంటీ హిందూ అనేటటువంటి ముద్ర వేయడానికి బీజేపీ వారు అంతా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో తీవ్రంగా ఖండించాడు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి. రాహుల్ గాంధీ అలా అనలేదు,
రాహుల్ గాంధీ ఏమన్నాడే అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని చూపిస్తూ మిమ్మల్ని మీరు హిందువులుగా చెప్పుకుంటూ మత రాజకీయాలు చేస్తున్నారు, విద్వేష రాజకీయాలు చేస్తున్నారని చెప్పాడే తప్ప నేను ఆ ఉపన్యాసం అంతా విన్నాను. రాహుల్ గాంధీని యాంటీ హిందూగా చిత్రించడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన ఖండించాడు అవిముక్తేశ్వరానంద స్వామి. సో ఆయన కూడా ఈ పెళ్లికి వచ్చాడు. ఆయనకు ఒక సింహాసనం వేశారు, ఆ సింహాసనంలో కూర్చోబెట్టారు. ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ వందనాలు చేస్తున్నారు. అందరితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నాడు. ఆయన పావనమైనటువంటి చరణ స్పర్శ చేసి పునీతుడయ్యాడు నరేంద్ర మోడీ. సో ఈ విచిత్రాలన్నీ చూసాం. అయితే సోషల్ మీడియాలో నాకు బాగా నచ్చినటువంటిది ఏమిటయ్యా అంటే 3-4 విషయాలు. ఒకటి, ఈ దేశంలో 60% మంది రోజుకి 300 రూపాయలు మించని ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు 60% మంది ఉన్నారట. లెక్కలు తీసి వాళ్ళు చెప్పారు. ఈ డేటా అంతా కూడా అఫీషియల్గా మీరు కూడా చూడొచ్చు. అంటే రోజుకి 300 కంటే మించని ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 160 మంది. అసలు ఇదన్నీ పక్కన పెడితే ఒక పెద్ద మనిషి ఏం ట్వీట్ చేశాడంటే 80 కోట్ల మంది ప్రభుత్వం పంచేటటువంటి అన్న యోజన ఉంది, ప్రధానమంత్రి అన్న యోజన అనేటటువంటి పథకం ఉంది. ఆ పథకం ద్వారా 80 కోట్ల మంది ఆ గింజల్ని, ఆ బియ్యాన్ని లేదా ఆ గోధుమల్ని స్వీకరించినట్టుగా మనకి అఫీషియల్ డేటా ఎన్నికల ప్రచారంలోనే చెప్పుకున్నారు. 80 కోట్ల మందికి మేము పంచమని. అంటే ఈ దేశంలో 80 కోట్ల మంది ఎవరో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు 4 గింజలు విసిరిస్తే ఆ గింజల్ని ఏరుకొని బతికేటటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ దేశంలో 80 కోట్ల మంది ఉన్నారనే కదా అర్థం. సో ఇట్లాంటి మీమ్స్, ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి మిత్రులారా. ఏమర్థమవుతుంది మనకి? ఇది దరిద్రుల దేశం, నిజంగా దరిద్రుల దేశం. కానీ ఇది ధనవంతుల దేశం కూడా. వాళ్ళు పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు, పెళ్ళిళ్ళు భోజనాలు ఎలా చేస్తారు, ఆ సందర్భంగా నాట్యాలు ఎలా చేస్తారు, ఎవరెవరికి గిఫ్ట్లు ఇస్తారు, ఎంతెంత గిఫ్ట్లు ఇస్తారు, ఏ పార్టీలు చేసుకుంటారు, ఎంత డబ్బు ఖర్చు పెడతారు. దాదాపు అఫీషియల్గానే 5,000 కోట్లు అని చెప్తున్నారు ఈ పెళ్ళికి ఖర్చు. కానీ దానికి 3-4 రెట్లు ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు మిత్రులారా. మరి ఒకానొకప్పుడు ప్రధానమంత్రి ఈ అంబానీలు, అదానీలు నల్ల డబ్బును కూడబెట్టి సంచుల్లో మూటలు కట్టి కాంగ్రెస్ పార్టీకి ఫండ్స్గా ఇస్తున్నారని చెప్పి ఆరోపణ చేసినాడే. అది కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలంటే వీళ్ళు ఖర్చు పెట్టేది నిజంగా బ్లాక్ మనీనా, వైట్ మనీనా? ఒకవేళ బ్లాక్ మనీ అయితే అదంతా కూడా దేశానికి చెందాల్సినటువంటిది కదా, ప్రతి భారతీయుడికి చెందాల్సినటువంటిది కదా. కాబట్టి ఇదంతా కూడా కొన్ని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక దరిద్రగొట్టు దేశంలో ధనవంతులు ఎంత ఆర్భాటంగా, ఎంత బహిరంగ ప్రదర్శన చేస్తారో తమ సంపదని. దిస్ ఈజ్ ద ఎగ్జిబిషన్ ఆఫ్ వెల్త్. ఒక దరిద్రుడు ఆకలితో అన్నము రామచంద్ర అని అలమటిస్తున్నటువంటి కొంతమంది దరిద్రుల ముందు కూర్చొని ఒక వేల కొద్దీ వెరైటీస్ భోజన పదార్థాలు పెట్టుకొని మేము ఎవడైనా తింటా ఉంటే ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే ఈ పెళ్ళి ఉంటుందని అనిపించింది నాకు. ఇది దరిద్రుల దేశంలో ధనవంతుల పెళ్ళి అంటే. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.